నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వర్షం తగ్గినా వరద ముప్పు మాత్రం తొలగలేదు. తెరపిచ్చినా మళ్లీ కుండపోత తప్పదన్న వార్తలతో తమిళుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. 3 రోజులుగా చెన్నై మహానగరం సంద్రాన్ని తలపిస్తోంది. 3 నదులు 27 జలాశయాల ఉధృతి పెరిగి దిగువ ప్రాంతాలపై విరుచుకుపడుతున్నాయి. చెన్నై సహా 13 జిల్లాల్లో వర్ష బీభత్సానికి 269 మంది మృత్యువాత పడగా వేల కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లింది. తమిళనాడుని అన్ని రకాలుగా ఆదుకుంటామని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని తక్షణ సాయం కింద 1000 కోట్లు ప్రకటించారు. విపత్తుల వేళ ఎప్పుడూ ముందుండే త్రివిధ దళాలు తమిళనాట బాధితులను కాపాడేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అన్ని ఇచ్చే ప్రకృతి ప్రకోపిస్తే ఆ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో కళ్లకు కడుతోంది తమిళ విలయం. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం 13 తమిళ జిల్లాలపై భారీ వర్షాల రూపంలో విరుచుకుపడుతోంది. ఎడతెరిపిలేని వర్షాలకు కట్టలు తెంచుకున్న జలాశయాలు ఊర్లను ముంచేస్తున్నాయి. కడలూరులోని మారుమూల పల్లె నుంచి చెన్నై మహానగరం వరకు ప్రతి ప్రాంతమూ వరదమయమే. ఏ ఊరు చూసినా ఒక ద్వీపంలా కనిపిస్తోంది. చెన్నపట్నం పరిస్థితి మరీ దారుణం. ఎప్పుడూ వాహన రద్దీతో కనిపించే రహదార్లపై పడవలు చక్కర్లు కొడుతున్నాయి. ఉద్యోగులతో కిక్కిరిసిపోయి కనిపించే వివిధ సంస్థల కార్యాలయాలు వరద గుప్పిట చిక్కుకుని వెలవెలబోతున్నాయి. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పరీక్షలు వాయిదా వేశారు. లక్షలాది మంది వలస జీవులు ఇళ్లలోనే మగ్గిపోతున్నారు. ఆకలితో అలమటిస్తున్నారు. దీపావళికి ముందే కమ్మేసిన నల్లమబ్బులు 2 వారాల పాటు కుండపోత పోశాయి. అయినా శాంతించని వరుణుడు ఈ సోమవారం నుంచి మళ్లీ విజృంభిస్తున్నాడు. నదులు కాల్వలు ఉప్పొంగి జనావాసాలు ముంచెత్తుతున్నాయి. మహానగరంలో భారీ భవంతుల నుంచి శివారు కాలనీల్లో గుడిసెల వరకు వేటిని వదలని వరద నీరు రోడ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లోకి, విద్యాలయాల్లో కూడా చొచ్చుకెళ్లి జనజీవనాన్ని స్తంభింపజేసింది. నిత్యావసరాలు నిండుకున్నాయి. పైగా ధరలు పెరిగిపోయి జనం అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఇంకో 2 రోజులు వరుణ బీభత్సం కొనసాగనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చెన్నై వాసులు భయాందోళనలో ఉన్నారు. వందేళ్ల గరిష్ట స్థాయిలో 118 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 269 మంది మృత్యువాత పడ్డారు. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. చెన్నై సహా అనేక జిల్లాల్లో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. సమాచార సాంకేతిక వ్యవస్థ దాదాపు 40% పాడైంది. వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న చెన్నైలోని దాదాపు 30, పుదుచ్చేరిలో 2 విపత్తు నిర్వహణా బృందాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. వరద బాధితుల కష్టాలు చూసి చలించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వారికి అన్ని విధాలా ఆదుకుంటామని లోక్సభలో ప్రకటించారు. వరద నీటిలో మునిగిన మీనంబాక్కం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం వరకు మూసివేస్తున్నట్లు విమానయాన శాఖ ప్రకటించింది. సహాయ కార్యక్రమాల్లో పాల్గొనే విమానాల కోసం అక్కడకు 70 కిలోమీటర్ల దూరంలో అరక్కోణం ఐఎన్ఎస్ రజాలి ఎయిర్ బేస్ ఉపయోగిస్తున్నారు. ముఖ్యమంత్రి జయలలిత, ప్రధాని నరేంద్ర మోదీ వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. The damage and misery caused by the extremely heavy rainfall. The government of India stands by the people of Tamil Nadu in their hour of need. I have directed that rupees 1,000 crore be released immediately by the government of India to Tamil Nadu for immediate relief. This is over and above the rupees 940 crore which was
release earlier. 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు కొంత తెరపినిచ్చినా అప్పటి వరకు కురిసిన వర్షాలతో జలాశయాలన్నీ నిండి పొంగి పొర్లుతున్నాయి. చెంబరంబాక్కం నుంచి దిగువకు విడుదలవుతున్న వరద నీరు లోతట్టు ప్రాంతాల్ని ముంచేసింది. ఇప్పటి వరకు పొడిగా ఉన్న ప్రదేశాల్ని కూడా చుట్టేసి బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశం లేకుండా చేసింది. చెన్నై దాహార్తి తీర్చే చెంబరంబాక్కం నుంచి దాదాపు 30,000 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. కోడంబాక్కం, టీ నగర్, అశోక్ నగర్ నీట మునిగాయి. కూరగాయలు దొరకడం లేదు, పెట్రోల్, డీజిల్ లభించడం లేదు. పాలు 1/2 లీటరు సుమారు 50 రూపాయల ధర పలుకుతోంది. 50,000 మంది నిరాశ్రయులకు చెన్నై నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన శిబిరాల్లో అధికారులు పునరావాసం కల్పిస్తున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు, త్రివిధ దళాలు చెన్నైలో దారుణంగా ముంపునకు గురైన కొత్తూరుపురం, జాఫర్ఖాన్పేట, నందానంలో సహాయక చర్యలు విస్తృతం చేశారు. ఒక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలే దాదాపు 4,000 మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేశారు. वहाँ पे हमारे 1,000 से ज्यादा जवान काम कर रहे हैं और लगभग 29 टीमें वहाँ पे हैं। 7 टीमें रात में 3 बजे पहुंची हैं वहाँ पे और 29 टीमें हैं और उन टीमों की मदद से हम डाइवर्स से, स्विमर्स की मदद से हम लोगों को बचाने की कोशिश करेंगे और उन्हें सुरक्षित स्थानों पर पहुंचाने की कोशिश करेंगे। एयरपोर्ट बंद होने से हमें दिक्कत हुई है, लेकिन हमने बगल के जो नेवल बेस है, नेवल एयर बेस है, वहाँ पे हमने अपने फोर्स को किया और वहीं से फोर्स हमारी चेन्नई के लिए गई है। బదలని వరదలతో అంటువ్యాధులు కలవరపెడుతున్నాయి. నీటిలోనే నానుతున్న ప్రాంతాల్లో అనారోగ్యాలు మరిన్ని కష్టాల్ని నటుతున్నాయి. మంచినీటి వనరులు కలుషితమై అతిసారం రోజుల తరబడి నీళ్లల్లోనే ఉండటం వల్ల చర్మ వ్యాధులు సోకుతున్నాయి. ఆసుపత్రుల్లో సరైన విద్యుత్ సదుపాయం లేక రోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణవాయువు నిండుకొని కొన్ని వైద్యశాలల్లో అత్యవసర పరిస్థితి వార్డుల్లో రోగులు సతమతమవుతున్నారు. దేశంలో ఏ విపత్తు సంభవించినా మేమున్నామంటూ భరోసా ఇచ్చే సైన్యం ఇప్పుడు కూడా తమిళుల్ని ఆదుకోవడంలో ముందుంది. నావిక, వైమానిక దళాలకు చెందిన వందలాది మంది సైనికులు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు విస్తృతం చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్ బేస్ల నుంచి వైమానిక దళ విమానాలు, విపత్తు నిర్వహణ బృందాలు ఆహార పదార్థాల్ని అరక్కోణానికి చేరవేస్తున్నాయి. చెన్నై విమానాశ్రయంలో చిక్కుకున్న వాళ్లను ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. వరద బాధితుల్ని కాపాడి సమీప విమానాశ్రయాలకు చేరవేస్తున్నాయి. దేశంలోని వివిధ ఎయిర్ బేస్ల నుంచి సహాయం అందించేందుకు విమానాలు రజాళీకి పరుగులు పెడుతున్నాయి. బుధవారం రాత్రి 40 టన్నుల ఆహార పదార్థాలు చేరవేశారు. నావికాదళం కూడా ముమ్మర సాయం చేస్తోంది. ఐఎన్ఎస్ ఐరావత్ చెన్నైకి చేరుకుంది. తూర్పు నౌకాదళానికి చెందిన ఐరావత్లో 250 మంది సిబ్బంది, 2 వైద్య బృందాలు, 8 బోట్లు, 20 మంది గజ ఈతగాళ్లు ఉన్నారు. ఐరావత్కు తోడుగా ఐఎన్ఎస్ సహయాద్రి, ఐఎన్ఎస్ శక్తి కూడా చెన్నై తీరానికి చేరుకుంటున్నాయి. రజాళి నుంచి నౌకాదళ, వైమానిక విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీలైతే వాణిజ్య విమానాలు కూడా నడిపేందుకు అనుమతిచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఐఎన్ఎస్ ఐరావత్ రాకముందే తమిళనాడులో 100 బోట్ల సాయంతో 22 మంది డైవర్లు సేవలందిస్తున్నారు. 445 లైఫ్ జాకెట్లు, 328 ట్యూబ్లు వాళ్ల దగ్గరున్నాయి. వీటి సాయంతోనే వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 2 డీఐజీ స్థాయి అధికారులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా బాధితులకు ఆహార పొట్లాలు అందిస్తున్నారు. కోస్ట్ గార్డులు వాళ్ల పడవల్లోనే ఆహార పదార్థాలు వండి బాధితులకు అందజేస్తున్నారు. All in all, this is one of our tasks, one of the roles, and the Navy is there standing by and indeed in action to take stock of the situation, to actually help out people who are marooned. We have our Geminis and boats in the water going to the remote locations. We have all our sailors and personnel who are deployed for this operation also taking stock of the situation. దాదాపు 1 కోటి మందికి పైగా జనాభా ఉండే చెన్నై మహానగరంలో ప్రస్తుతం 40 లక్షల మంది ఇళ్లల్లోనే మగ్గిపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని 4 లక్షల ఇళ్లు మునిగాయి. ఈ పరిస్థితికి కారణం కేవలం వరుణుడి ప్రకోపమేనా, లేక మెట్రో నగరి చెన్నై విస్తరణలో లోపమా అని ప్రశ్నించుకుంటే రెండోదే సమాధానమవుతుంది. 100 ఏళ్ల తర్వాత ఇంత భారీ వర్షాలు కురవడం వల్లే పరిస్థితి ఇలా తయారైంది. కానీ ఒక మహానగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ
ఈ కుండపోతను తట్టుకునేలా లేకపోవడం వల్లే ఈ దుస్థితి. నగర శివారు ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం బాగా ఊపందుకుంది. జనాభా పెరిగిపోయింది, కానీ వాళ్లకు సరిపడా మౌలిక సదుపాయాలు పెరగలేదు. చెన్నై పరిస్థితులు కూడా ఈ వాదనలకు బలం చేకూర్చేవిగానే ఉన్నాయి. కొసస్థలయర్, కువ్వుం అడయార్ నదీ మార్గాలు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. వరద నీటిని నగరం బయటకు చేరవేసే బకింగ్హామ్ కెనాల్ కూడా పట్టించుకునే నాథుడే లేక ఘోరంగా దెబ్బతింది. నగరంలో ఒకనాడు 600 చెరువులుండగా ఇప్పుడవి 10లోకి పడిపోయాయి. మిగిలిన 27 జలాశయాలు ప్రమాదకర స్థాయి నీటిమట్టం చేరుకుని దిగువకు వరదై పొంగుతున్నాయి. వీటిల్లో 19 చెరువులు గతంలో 1130 హెక్టార్లలో ఉండగా ప్రస్తుతం 645 హెక్టార్లకు కుచించుకుపోయాయి. వరద నీటిని తమలోకి ముడుచుకునే 5500 హెక్టార్లలో చిత్తడి నేలలు కనుమరుగై వరద నీరు వెళ్లే దారి జనావాసాలపైకి వర్షం నీరు వస్తోంది. మురుగు కాల్వల్లో చెత్త పేరుకుపోయి అవి సరిగా పనిచేయక రహదారులు నదులయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో JNNURM కింద కాల్వలు బాగు చేసే ప్రాజెక్టు మొదలైన మధ్యలోనే ఆగింది. ప్రస్తుతమున్న మురుగునీటి వ్యవస్థ కేవలం 65 లక్షల మందికి మాత్రమే సరిపోతుంది. మహానగరం సముద్ర మట్టానికి 6.5 మీటర్ల ఎత్తులో ఉన్న శివారు ప్రాంతాలు మాత్రం సమాంతరంగా ఉంటాయి. ఫలితంగా మురుగునీటి వ్యవస్థ సమస్యాత్మకమే. ఈ వరదలతో అయినా అన్ని వర్గాలు కళ్లు తెరవకపోతే చెన్నై ఎప్పటికీ తేరుకోలేదు. ఏ చిన్న విపత్తొచ్చినా కుదేలవుతుంది. సామాన్యుడే సైనికుడిగా మారాడు. ఎవరో వచ్చి ఏదో చేసే వరకు వేచి చూడకుండా తోటి వారికి సాయం చేయాలనే సంకల్పానికి పూనుకున్నాడు. వరదల్లో చిక్కుకొని సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు చెన్నై వాసులు స్వచ్ఛందంగా కదులుతున్నారు. మానవ సేవే మాధవ సేవ అని చాటి చెబుతూ అన్నార్థుల ఆకలి తీర్చుతున్నారు. వర్షం పాలైన జీవితాలకు నిలువ నీడ కల్పిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వ సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నా మరోవైపు ప్రజలు తోచిన రీతిలో బాధితులకు బాస్టర్గా నిలుస్తున్నారు. సేవా కార్యక్రమంలో ప్రధాన అస్త్రంగా మారాయి సామాజిక మాధ్యమాలు. గంటల తరబడి కాలక్షేపానికే ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లు అని వాదన మరిపిస్తూ సేవల వారధిగా మారాయి. సేవకు సరికొత్త అర్థాన్నిచ్చాయి. దాతల నుంచి బాధితుడికి సేవలందించే మార్గంగా మారాయి. ఈ ఆపద్బాంధవుల సేవా తత్పరత మరెందరికో స్ఫూర్తి రగిలిస్తోంది. వందేళ్లలో ఎన్నడూ ఎరగని జల సంక్షోభం, రోజుల తరబడిన ఎడతెరిపిలేని వానతో నదులైన వీధులు, ఇలా ప్రాణాధారమైన నీరే ప్రాణాలు తీస్తోన్న వేళ తమిళనాడు వాసులు ఒక విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా కదిలి వస్తున్న మానవత్వం ఆపదలో ఉన్న వారికి కొండంత ఊరటనిస్తోంది. సర్వం కోల్పోయిన బాధితులకు మేము సైతమంటూ అండగా నిలుస్తున్నారు. చేయి చేయి కలుపుతూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో సామాజిక వేదికలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ముంపులో చిక్కుకున్న వారి సమాచారం అందించడం నుంచి మొదలు బాధితులకు సహాయం అందించే వరకు అంతా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్లోనే. లైక్లు, 4 కామెంట్లతో సరిపెట్టకుండా నెటిజన్లు చెన్నై జలవిలయాన్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అడుగులేస్తున్నారు. సొంత వాహనాలు అందించేవారు కొందరైతే ఆహార పొట్లాలు సిద్ధం చేసి పంపిణీ చేసేవారు మరికొందరు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి సాయమందించేవారు ఇంకొందరు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు సాయం చేస్తున్నారు. ప్రకృతి తెచ్చిన కష్టాన్ని ప్రతి ఒక్కరూ తమదిగా భావిస్తున్నారు. మనం బాగున్నాం అనే భావన వదిలి పొరుగువాడికి చేతనైన సాయం అందిస్తున్నారు. తిండి కూడా లేని అభాగ్యులకు ఆన్లైన్లో చిరునామా ఇచ్చి మరీ తమ ఇళ్లకు ఆహ్వానిస్తున్నారు. నిలువ నీడనిస్తూ మానవతా స్ఫూర్తిని చాటుకుంటున్నారు. ద్వారాలు తెరుచుకున్న సినీ థియేటర్లు, షాపింగ్ మాళ్లు బాధితులకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నాయి. ఆకలి తీర్చుతూ రెస్టారెంట్లు మానవతను చాటుతున్నాయి. ప్రధానంగా యువతరం సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. చుట్టుముట్టిన కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లలో చిక్కుకున్న వృద్ధులు, చిన్నపిల్లలను ఒడ్డుకు చేరుస్తున్నారు. దాతలు అందించే ఆహార పొట్లాలు, ఇతర సామాగ్రిని బాధితులకు అందిస్తున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఎందరినో గొలుసులా మారి కాపాడుతున్నారు.
ఇక్కడ ఎవరైతే ఫ్లడ్స్లో ఇరుక్కుని ఉన్నారో వాళ్ళందరికీ భోజనాలు రెడీ చేస్తున్నాము. చాలా కష్టపడి పొద్దున 6 లేచి నీళ్ళలో ఉన్న చోటుకి వెళ్ళి అక్కడి నుంచి ముందు రైస్, దాని తర్వాత వెజిటబుల్స్, ఆయిల్ ఇదంతా చేసి ఒక 10,000 మందికి మేము దగ్గర 10,000 మందికి భోజనాలు పంపించాము. ప్యాకెట్లు చేసి పంపిస్తున్నాము. యాక్చువల్ ఏమైందంటే మేము ఫేస్బుక్ మీద పెట్టాం, ఇలా ఎవరికైనా కావాలంటే మీరు వచ్చి మా దగ్గర తీసుకోవచ్చు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు పంపిస్తూనే ఉన్నాము. కరుద్వార పక్కన ఒక చాలా పెద్ద స్లమ్ ఉంది, వాళ్ళందరి కోసం కూడా మేము ఆ లంగర్ హాల్ అంతా ఓపెన్ చేసి అందరినీ లోపల కూర్చోపెట్టి నిన్న రాత్రి నుంచి ఒక 200 మంది లోపల పడుకుంటున్నారు. సో గవర్నమెంట్ నుంచి ఏం లేదు, ఇది మేము సేవ్ చేస్తున్నాం కమ్యూనిటీకి అంతే. నీళ్లలో చిక్కుకున్న వారిని ఆదుకునే బాధ్యతలో మత్స్యకారులు భాగస్వామ్యులయ్యారు. జలమయమైన వీధుల్లో పడవల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బోట్ల సాయంతో ఇప్పటికే వందలాది మందిని కాపాడారు. చెన్నైలో స్థిరపడిన వివిధ రాష్ట్రాల ప్రజలు సైతం సేవా కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. కొంతమంది సిక్కు సోదరులు స్వయంగా వంట వండి బాధితులకు అందిస్తున్నారు. సమాచార మార్పిడిలో విప్లవాత్మక మార్పులకు దారితీసిన సామాజిక మాధ్యమం చెన్నై సహాయక యజ్ఞంలో కీలక పాత్ర పోషిస్తోంది. విపత్కర సమయంలో ప్రజలకు బాసటగా నిలిచే అస్త్రంగా మారింది. సామాన్యుడి కష్టం ప్రపంచానికి వినిపిస్తోంది. ఫేస్బుక్ అంటే లైకులు, కామెంట్లు, వాట్సాప్లంటే చాటింగ్లు, టాకింగ్లు అనే మాట చెరిపివేస్తూ ఆపద సమయంలో సమాచార విప్లవంగా నిలిచాయి. సహాయ కార్యక్రమాల్లో అడుగడుగునా ఆన్లైనే కేంద్ర బిందువుగా మారింది. చెన్నై వరద బాధితులను ఆదుకోవాలి అనే నినాదమే ట్విట్టర్లో ట్రెండ్గా కొనసాగుతోంది. చెన్నై రైన్స్ హెల్ప్, చెన్నై ఫ్లడ్స్, ఓపెన్ డోర్స్, ఇలా పేరేదైనా తమిళనాట జల విలయమే ప్రధానాంశం. వర్ష బీభత్సాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తం చేసింది. సర్వస్వం కోల్పోయిన బాధితులకు ఆశ్రయం కల్పిస్తామని చెప్పినా, సాయం కోసం విజ్ఞప్తి చేసినా అంతా ట్వీట్ల ద్వారానే. ఎవరు సాయం అందిస్తారు, ఎక్కడ అందిస్తారు, అంతా ఆన్లైన్లోనే. మా ఇంట్లో 300 మందికి ఆహారం సిద్ధంగా ఉంచామని ఒకరు, వర్సిటీ భవనంలో భోజనం, వసతి సిద్ధం చేశామని మరొకరు ట్విట్టర్ వేదికగా సమాచారం చేరవేశారు. మరికొంతమంది మూగజీవాలను కాపాడి సురక్షిత స్థానాలకు తరలిస్తున్నారు. ఫేస్బుక్ లో చెన్నై వరదలపై సమాచార ప్రవాహమే సాగింది. క్షేమ సమాచారం తెలుసుకునే వేదికగా మారింది. ఫేస్బుక్ సేఫ్టీ చెక్ పేరుతో ప్రత్యేక సౌలభ్యం అందించింది. వరదల్లో చిక్కుకున్న వారు ఈ కీని ప్రెస్ చేయడం ద్వారా సురక్షితంగా ఉన్నారనే సందేశం వారి ఫేస్బుక్ మిత్రులకు చేరుతుంది. ఇదే సమయంలో వరద చిత్రాలు, హెల్ప్ లైన్ నంబర్లు, సాయం కావాల్సిన విజ్ఞప్తులు సైతం ఎప్పటికప్పుడు బాహ్య ప్రపంచానికి చేరిపోతున్నాయి. గూగుల్ క్రైసిస్ రెస్పాన్స్ అనే ప్రత్యేక పేజీతో వరద కల్లోల దృశ్యాలు ఎప్పటికప్పుడు జనం ముందుంచుతోంది. జమ్మూ కాశ్మీర్ వరద సమయంలోలానే సాయం కావాల్సిన వారికి సమాచారం అందించేందుకు చెన్నై రైన్స్.org వంటి సైట్లు పనిచేస్తున్నాయి. వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలకు డూ గూడర్స్ వంటి సంస్థలు రీఛార్జ్ సౌకర్యం అందిస్తున్నాయి. సిడ్నీకి చెందిన గో ఫండ్ మీ బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించే బాధ్యత తీసుకుంది. మొబైల్ సంస్థలు చెన్నై వాసులకు అండగా నిలిచాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. ప్రభుత్వ టెలికాం దిగ్గజం BSNL ఈ నెల 7 వరకు కాల్స్ పై ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించింది. వారం రోజుల పాటు 100 MB డేటా కూడా ఉచితంగా అందించనుంది. ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు ₹30 టాక్ 10 ఉచితంగా అందించనుంది. 10 నిమిషాల పాటు ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ కు ఉచిత కాలింగ్ సహా 50 MB ఇంటర్నెట్ వినియోగదారులకు ఇస్తోంది. వోడాఫోన్, రిలయన్స్ సైతం చెన్నై వాసులకు ఉచితంగా కాల్ చేసుకునే సౌకర్యం అందుబాటులోకి తెచ్చాయి. స్టార్టప్లు సహాయక కార్యక్రమాల్లో తమ వంతు సాయం చేస్తున్నాయి. ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పేటీఎం తక్షణ రీఛార్జీ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ ఆహార విక్రయ కేంద్రం జొమాటో ఎక్కడి నుంచైనా ఆహారం పొందే వెసులుబాటు తీసుకొచ్చింది. ఒక భోజనం కొనుగోలు చేసిన వారికి మరో భోజనం ఉచితంగా అందిస్తోంది. స్థానిక స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆర్డర్ ఇచ్చిన 30 నిమిషాల్లో ఆహారం అందే చర్యలు తీసుకుంటోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే బోట్లు అందుబాటులోకి తెచ్చిన టాక్సీ యాప్ ఓలా ప్రస్తుతం సురక్షిత జోన్లు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో ఉచితంగా వసతి కల్పిస్తూ సహాయక, ప్రథమ చికిత్సా సామాగ్రి అందిస్తోంది. ఉబేర్ చెన్నై ఈజ్ మూవింగ్ అంటూ ఆన్లైన్లో ప్రచారం కల్పిస్తూ 2 రోజుల పాటు ఉచిత ప్రయాణం కల్పించింది. జూమ్ కార్ ఉచితంగా ఆసుపత్రులకు చేర్చే అంబులెన్స్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఆన్లైన్ కూరగాయల విక్రయ సంస్థ బిగ్ బాస్కెట్ ప్రజల నుంచి నిత్యావసరాలు విరాళాలుగా సేకరిస్తోంది. స్థానిక స్వచ్ఛంద సంస్థతో కలిసి ప్రతి 5 రోజులకోసారి ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ చేస్తోంది. వైద్యులు, ఆసుపత్రుల జాబితా అందుబాటులోకి తెచ్చిన ప్రాక్టో కొంతమేరకు ఉచిత వైద్య సేవలందిస్తోంది. తమిళనాడు కష్టానికి సినీ తారలు సైతం తమ వంతు సాయం అందిస్తున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 10 లక్షల రూపాయలు విరాళం అందించి ఔదార్యం చాటుకున్నాడు.
ఆయన అల్లుడు ధనుష్ 5 లక్షలు, సూర్య ఆయన సోదరుడు కార్తీ సంయుక్తంగా 25 లక్షల రూపాయలు, విశాల్ 10 లక్షల రూపాయలు విరాళంగా అందించారు. సిద్ధార్థ్ వరద బాధితులకు ఆహారం ప్యాకెట్లు అందించేందుకు ట్విట్టర్ ద్వారా సంప్రదించగలరని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఖుష్బూ, విశాల్, ఐశ్వర్య ధనుష్, సాయిధరం తేజ్, లక్ష్మీ మీనన్ తదితరులు తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో సహాయ చర్యల నిమిత్తం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ లో పోస్ట్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చెన్నైలో వరదలపై ట్విట్టర్లో స్పందించారు. తమిళనాడుతో అనుబంధం ఉన్న టాలీవుడ్ తారలు సైతం విరాళం అందించారు. అల్లు అర్జున్ 25 లక్షలు అందిస్తున్నట్లు ప్రకటించాడు. జూనియర్ ఎన్టీఆర్ 10 లక్షలు, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ 5 లక్షలు అందజేస్తామని తెలిపారు. మహేష్ బాబు 10 లక్షలు, రవితేజ 5 లక్షలు, వరుణ్ తేజ 3 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సాయిధరం తేజ్ 3 లక్షల విలువైన ఆహార పదార్థాలు సహా ఔషధాలు, సంపూర్ణేష్ బాబు 50,000 అందించాలని నిర్ణయించారు. అన్నింటికీ మించి సైనికులు సహాయక చర్యల్లో హీరోలుగా నిలుస్తున్నారు. జల ప్రవాహంలోనూ వృద్ధులను భుజాలపైకెత్తుకుంటూ సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తున్నారు. వాతావరణ ప్రతికూలతలకు సైతం తట్టుకుంటూ అన్నార్థుల ఆకలి తీర్చుతున్నారు. బాసటగా నిలుస్తున్నారు. పగవాడికైనా రాకూడని ఇలాంటి కష్టం మరెవరికైనా ఎప్పుడైనా ఎదురైతే ఎలా మానవత్వంతో ముందడుగు వెయ్యాలో సందేశం పంపుతున్నారు. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.